హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభోజ అభిలాష్. నేను ఇప్పుడు చేసే రెసిపీ వచ్చేసి కేక్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇది ఇంట్లో ఎవరైనా ఈజీగా, ఏ తల్లి అయినా సింపుల్గా, పిల్లలైనా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే గ్లాస్ కొలతలతోని ప్రతిదీ ఏదైనా కానీ అదే గ్లాస్తో కొలత తీసుకున్నాను నేను. ఒక గ్లాసు ఇది మైదాపిండి. నేను బాగా మైదాపిండి వేయను, అందుకోసమని ఫస్ట్ గోధుమ రవ్వ వేసి ఆ తర్వాత మైదాపిండి వాడుతున్నాను. ఇది ఒక గ్లాసు వేసుకుంటున్నాను. ఆ తర్వాత గోధుమ పిండి, ఇది ఏంటంటే కొంతమంది గోధుమ పిండి వేసుకోవచ్చు హెల్తీకి. ఇదేంటంటే మా ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, మా చెల్ల వాళ్ళ కూతురు. తనకు వచ్చిన బాలామృతం అంటారు, కొంతమందికి తెలుస్తుంది. అదొక గ్లాస్ వేసాను. దాంతో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, అందుకోసమనే వేసాను. కేక్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక గ్లాసు షుగర్. నేను ఆ బాలామృతంలో కొంచెం చక్కెర ఉంటుంది కాబట్టి కొంచెం 1 గ్లాసే వేసుకున్నా. అంతకంటే ఎక్కువ వేసుకుంటే చాలా స్వీట్ ఎక్కువ అయిపోతుందని ఒక 1 గ్లాసే వేసుకున్నాను. కొంతమంది చక్కెరకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కొంతమంది బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, కొంతమంది బేకింగ్ సోడా వేసుకుంటారు. నేను బేకింగ్ సోడా వేసుకున్నాను. అది టీ స్పూన్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా దాన్ని ఏంటంటే మంచిగా కలుపుకోవాలి. ఈ బేకింగ్ సోడా అనేది అంతటా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చిటికెడంతా సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది మీ ఇష్టం. ఇలా సింపుల్గా చేయొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా కేక్ వచ్చిందో మీకు అర్థమవుతుంది. తర్వాత కొంతమంది ఎగ్స్ 2 వేసుకుంటారు, 3 వేసుకుంటారు. మా పిల్లలకి స్మెల్ వస్తుంది అని అంటున్నారని నేను ఒక్కటే వేసాను. ఇది బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమే బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది వాటర్ వేసుకోవచ్చు. ఎగ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే కొంతమందికి స్మెల్ నచ్చదు కదా, అందుకోసమని. తర్వాత నేను పాలు వేసుకొని కొన్ని, మళ్ళీ వాటర్ వేసుకొని కలిపాను. ఇంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అది మిక్సింగ్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఏ ట్రేలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో టిఫిన్ బాక్స్, చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు. ఇది మా టిఫిన్ బాక్స్ పెద్ద సైజు. దానికి ఫస్ట్ ఆయిల్ అన్నా నెయ్యి అన్నా ఏదన్నా ఒకటి ఫస్ట్ రాసుకొని అది దాంట్లో కొంచెం పిండి వేసుకోవాలి. ఇది మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి వేసుకొని మొత్తం గిన్నె వెడల్పుగా జల్లించుకుంటూ ఉండాలి.
ఆ తర్వాత ఇందులో కేక్ ప్యాటర్ని మొత్తం వేసేసేయాలి. వేసేసుకొని హీట్ అవుతుంది ఇక్కడ గిన్నె, పెద్ద గిన్నె. ఈ పెద్ద గిన్నెలో పట్టేటట్టు చూసుకొని పెట్టేసుకొని ఉంచాలి. చూడండి, సగం కంటే తక్కువ ఉంది. ఇది పెద్ద దాంట్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టా. ఆ తర్వాత లో ఫ్లేమ్లో 25 మినిట్స్ 30 మినిట్స్ ఉంచాను. ఆ తర్వాత ఓపెన్ చేస్తే కేక్ చూడండి ఎంత బాగుందో. ఇలా అయిపోయింది. తర్వాత రెడీ చేస్తున్నా. ఇవి బిస్కెట్స్, ఓరియో ఇవి క్రీమ్ బిస్కెట్స్ అండి, ఓరియో కాదు, సారీ, క్రీమ్ బిస్కెట్స్. ఇలా డెకరేషన్ చేసి దీంట్లో వచ్చిన క్రీమ్ తోటి హ్యాపీ బర్త్డే మామ్ అని రాశాడు మా బాబు. ఎందుకంటే ఇవాళ నా బర్త్డే. బయట కేక్ మొన్న 31st రోజే మా బాబుకి నచ్చలేదు, పడేశాడు. అందుకోసమనే ఇలా ఇంట్లోనే చేయమన్నాడు, చేశా. దీన్ని చాలా ఇష్టంగా తిన్నారు 2 పిల్లలు. ఈ క్రీమ్లో ఈ బిస్కెట్లో వచ్చే క్రీమ్స్ దాంట్లో కొంచెం వాటర్ కాదు, పాలు యాడ్ చేసి క్రీమ్లా తయారు చేసి, దాన్ని అంత పెద్దగా లేదు కాబట్టి సింపుల్గా ఓన్లీ 3 లీటర్స్ తోటే హ్యాపీ బర్త్డే మా అమ్మని రాసేసాం. స్పేస్ ఎక్కువ లేదు కదండి, అందుకోసమని. కేక్ ఇలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ మా పాపకి మీద ట్రై చేస్తున్నా. తను చెప్పింది చాలా బాగుంది మమ్మీ అని.